హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మణార్జున్ ఛానల్. నేను ముందు వీడియోలో మీకు చెప్పాను స్టాక్ మార్కెట్ గురించి అండ్ బేసిక్ స్టాక్ మార్కెట్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ గోల్డ్ బాండ్స్ అవనివ్వండి అండ్ గవర్నమెంట్ బాండ్స్ లైక్ కోఆపరేటివ్ బాండ్స్ అండ్ ఈటీఎఫ్స్, ఇటువంటి బాండ్స్ అని చెప్పాను, లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పీపీఎఫ్ అనమాట, లైక్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అని. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు మనం ముందుగా మార్కెట్లో చూసుకుంటే లైక్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ మ్యూచువల్ ఫండ్స్ అవనివ్వండి అండ్ ఎన్పిఎస్ అవనివ్వండి అండ్ ఇటువంటివి చాలా ప్రోడక్ట్స్ అనేవి బయట ఉన్నాయి. బట్ అవి ఏంటంటే అవి మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ పెరిగింది అనుకుంటే మనకి రిటర్న్స్ అనేవి వస్తాయి, అదే కానీ మార్కెట్ పడిందంటే రిటర్న్స్ అనేవి మనకి మంచిగా రావు అనమాట. అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, హై రిస్క్ అనమాట. లైక్ రిస్క్ తగ్గట్టే రివార్డ్ కూడా ఉంటుంది. బట్ మనకి సెక్యూరిటీగా ఉండాలి, మంచి ఇంట్రెస్ట్ రేట్ రావాలి మనకి అనుకుంటే సేవింగ్స్ అనేవి సెక్యూరిటీగా ఉండాలి. ఆ సేవింగ్స్ తగ్గట్టుగా మనకి మంచి ఇన్కమ్ రావాలనుకుంటే మనం పీపీఎఫ్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అసలు పీపీఎఫ్ అంటే ఏంటి, ఇందులో మనకి ఏ లాభాలు ఉంటాయి అనేసి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనమాట. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 1968లో దీన్ని తీసుకొచ్చారనమాట. సేవింగ్ కమ్ అండ్ ట్యాక్స్ సేవింగ్ అని. దీంట్లో మనకి 1.5 lakh వరకు మనకి ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. మొత్తం గవర్నమెంట్ అనేది దీనికి బ్యాకప్గా ఉంది. ఇది ఎవరు తీసుకోవచ్చు, ప్రతి రెసిడెన్షియల్ ఇండివిజువల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరూ ఈ పీపీఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇండియన్ సిటిజన్గా ఓపెన్ చేసి వాళ్ళు ఎన్ఆర్ఐగా కన్వర్ట్ అయితే వాళ్ళు మెచ్యూరిటీ పీరియడ్ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. అంత తర్వాత కంటిన్యూ చేయడానికి ఉండదన్నమాట. ఈ అకౌంట్ మైనర్ కూడా తీసుకోవచ్చు, బట్ ఆ అకౌంట్ని తన యొక్క పేరెంట్ అనే వాళ్ళే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి, మీరు ఒకలాగా మ్యారీడ్ అయితే మీకు ఒక అకౌంట్ అండ్ మీ వైఫ్ ఒక అకౌంట్ తీసుకోవచ్చు అనమాట. ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఈ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, లైక్ మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర చేసుకోవచ్చు, లేదా బ్యాంక్స్ కానీ, లేదా అంటే నెట్ బ్యాంకింగ్స్లో కానీ, లైక్ పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో కూడా మీరు అనేది ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే మీకు పీపీఎఫ్ అకౌంట్ ఒక ఫామ్ ఇస్తారు అండ్ పాన్ కార్డ్ ఒకటి అండ్ మీ అడ్రస్ ప్రూఫ్ ఒకటి అండ్ 2 photographs అనమాట. ఇవి మీరు సబ్మిట్ చేస్తే మీ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పీపీఎఫ్ అకౌంట్ని వేరే బ్రాంచ్ కానీ లేదా వేరే బ్యాంక్కి కానీ మార్చాలనుకుంటే మీరు ఈజీగా హ్యాపీగా మార్చుకోవచ్చు అనమాట. అయితే ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఎంత మనము డిపాజిట్ చేసుకోవచ్చు అంటే మినిమం వచ్చేసి 500 వరకు మనము డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి మనకి 1,50,000 వరకు మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఏ విధంగా మనము దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లైక్ 2 types ఉన్నాయండి. ఒకటి వచ్చేసి లంప్సమ్ అనమాట, మనం ఇయర్లీ లంప్సమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మంత్లీ అనమాట. మంత్లీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రతి మంత్ 5th తారీఖులోన ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఎవరైతే లంప్సమ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఇయర్లీ 31st లోన ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆ ఇయర్ మొత్తం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ 1,50,000 మీదే మనకి ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉంటుందండి. అలాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లైక్ మనము చెక్స్ రూపంలో అయినా, లైక్ క్యాష్ త్రూగా అయినా, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ త్రూగా అయినా మనము ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ ఎంత ఉంటుందంటే లైక్ మనకి 15 years వరకు మనకి మెచ్యూరిటీ ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఒకవేళ మీ రిటైర్మెంట్ ఏజ్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎవ్రీ 5 yearsకి 5 years చొప్పున మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు 15 years ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, అలాంటి అయినప్పుడు 5 years ఎక్స్టెండ్ చేసుకుంటారు, అప్పుడు 20 years అవుతుంది. ఆ 20 years అయిన తర్వాత మళ్ళీ 5 years ఎక్స్టెండ్ చేసుకుంటారు అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ 5 years ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి ఏంటంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో అది మనకి ఇక్కడ 0 ఇయర్గా కన్సిడర్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ రిమైండర్ గైస్, నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే, ఏ పర్టికులర్ టైంలోనైనా మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి. నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ సపోర్టివ్గా ఉంటుంది. వీలైతే మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి గైస్, ఏంటంటే మనం రీసెంట్గా చూసాము, ఒక కార్లో వెళ్తూ ఒక ఫ్యామిలీ గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ బ్రిడ్జ్ డౌన్లో పడిపోయారని చెప్పేసి మనం న్యూస్లో చూసుంటాం. అది చూసుకుంటే మనము గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ని నమ్మకండి, ఎందుకంటే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ కూడా రాంగ్ చూపించే అవకాశం ఉన్నది. ఆ రాంగ్ చూపించే అవకాశం వల్ల మనము ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి మనం ప్రతిసారి గూగుల్ మ్యాప్స్ని కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఇన్సిడెంట్ ఏం చూసారు గాయ్స్, మనకి ఎప్పుడో రిస్క్ అనేది వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి మనం ముందుగానే మన ఫ్యామిలీకి కానీ మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే మనకి ఏమైనా జరిగితే ఫ్యామిలీలో మెయిన్ ఎర్న్ చేస్తున్న పర్సన్కి ఏమైనా అయితే ఆ ఫ్యామిలీ వచ్చేసి ఫైనాన్షియల్గా డౌన్ అయిపోతుంది. కాబట్టి మనము ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను సజెషన్ ఇస్తున్నాను, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకో విషయం షేర్ చేయాలి, ఐఎమ్ ది అడ్వైజర్ ఆఫ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మేము ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా సేవింగ్ ప్రొడక్ట్స్ అనేవి మేము అనేది మా దగ్గర ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే ఈ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆదిత్య బిర్లా అనేది చాలా పెద్ద కంపెనీ అండ్ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా మనకి ఈ కంపెనీ అనేది ఉంది. మనకి ఇందులో నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ ప్రీమియమ్స్ అండ్ మీరు చూసుకోవచ్చు చాలా కంపెనీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ లైక్ ఈ డొమైన్లో కూడా మీరు ఎక్కడ నుంచి చూసుకోవచ్చు. మీరు ఈ కంపెనీలో మేము తీసుకుందాం అనుకుంటే నేను అనేది నా దగ్గర ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నచ్చినట్టుగా అయితే మీరు తీసుకోవచ్చు. నేను ఇంకా సర్వీసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి, మీరు ఎలాగ అప్రోచ్ అవ్వాలంటే లైక్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వాట్సాప్ కానీ లేదంటే కాల్ చేసినా నేను రెస్పాండ్ అయ్యేసి మీకు అనేది నేను సపోర్ట్ చేస్తాను, మీకు సర్వీసెస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. 4లో ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు అనుకుందాం. అప్పుడు 2024 అండ్ 2025 ఇయర్ అనేది మనకు 0గా కన్సిడర్ అవుతుంది. మన 25 నుంచి 2026 అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్సిడర్ అవుద్ది అనమాట. ఇట్లా మనకి 16 ఇయర్స్ అవుద్ది అనమాట. ఫస్ట్ ఇయర్ అనేది మనకు కన్సిడర్ అవ్వదండి, మిగతా 15 ఇయర్స్ అనేది మనకి కన్సిడర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే 2040కి మనకి మెచ్యూరిటీ డేట్ అనేది అవుతుంది అనమాట. ఇట్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయంటే మనకి యావరేజ్గా 8 to 8.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి. అండ్ లో చూసుకుంటే మనం 1968 నుంచి ఈ టైం వరకు మనకు యావరేజ్గా చూసుకుంటే 4.8 నుంచి 5 వరకు యావరేజ్గా ఉందండి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 12% అనమాట. అంటే మనం యావరేజ్గా 8 and 8.5 తీసుకోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఉంటాయంటే మనకి క్వార్టర్లీ వైజ్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే మనకి ఎవ్రీ మంత్ ఫిఫ్త్ మంత్ లోన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వరకు మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఎవరైతే మంత్లీ ఇన్వెస్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ 5th లోన ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 5th లోపల ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం ఈ 15 ఇయర్స్లో మనం ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చా అంటే మనం చేసుకోవచ్చండి. లైక్ ఈ మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ టైంలో లైక్ ఈ 15 ఇయర్స్లో మనకి స్టార్టింగ్ 3 ఇయర్స్ అనేది మనకి ఫైనాన్షియల్ 3 ఇయర్స్ అనేది మనకి విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉండదండి. మనకి 3rd ఫైనాన్షియల్ ఇయర్లో మనకి లోన్ అవైలబిలిటీ ఇస్తారనమాట. ఆ లోన్ అవైలబిలిటీ ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారో దానికి 2% యాడ్ చేసుకుని మనము ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి 3rd ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 9th ఫైనాన్షియల్ ఇయర్ వరకు మనకి లోన్ అవైలబిలిటీ ఉన్నది. మిగతా 9th ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనకి ఏంటంటే పార్షియల్గా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది మీరు ఏదైతే అప్పులు ఏవైనా బయట తీసుకుంటే ఆ అప్పులకి దీనికి సంబంధం ఉండదు. ఏ గవర్నమెంట్ ఏ లా కూడా మనకి ఈ అప్పుల్ని పీపీఎఫ్ అకౌంట్కి యాడ్ చేయమని ఎక్కడ రూల్ పెట్టలేదు.
మీరు ఎన్ని అప్పులున్నా, మీ బయట ఎంత అప్పు చేసుకున్నా ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బుని ఎవరు టచ్ కూడా చేయలేరు, మీరు తప్ప. ఇంకొకటి మీకేమైనా అయితే మీ నామినీ డీటెయిల్స్ ఇస్తారు, ఆ నామినీకి చెందుతాయి అన్నమాట. ఆ నామినీకి చెందినప్పుడు కూడా మీరు ఏదైతే అప్పులు ఉంటాయో వాళ్ళు ఈ అమౌంట్ని కన్సిడర్ చేయరు అసలు. వాళ్ళు ఇందులో రూపాయి కూడా ఎవరు తీసుకోలేరు. మొత్తం మీకు కానీ మీ ఫ్యామిలీకి మాత్రమే చెందుతాయి. ఎవరైతే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఎవ్రీ మంత్ మినిమం 500 అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 3 years కన్సిస్టెన్సీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుందాం, అప్పుడు మీరు ఒకవేళ యాక్టివ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ 3 years ఎవ్రీ ఇయర్ మినిమం 500 చొప్పున 500 అంటే 1500 ప్లస్ ఇంకోటి ఏంటి, ఎవ్రీ ఇయర్ 50 రూపీస్ పెనాల్టీ పడుతుంది. ఈ 150 ప్లస్ 1500 టోటల్ కలిపి మీరు పే చేస్తే మీ అకౌంట్ అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకున్నారనుకుంటే మినిమం 5 years అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ ఆ 5 years అయిపోయాక అది కూడా మీరు సీరియస్గా ఇల్నెస్ అయితేనే మీరు అకౌంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు క్లోజ్ చేసే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇల్నెస్గా ఉంటేనే, ఎక్కువ బాగలేకపోతే, ఒంట్లో బాగలేకపోయినా, మీరు చాలా బాగలేకపోతేనే మీకు ఇది కన్సిడర్ అవుతుందండి. ఇంకొకటి ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కానీ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, అవి సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా క్లోజ్ చేసే ఆప్షన్ అనేది ఉన్నదన్నమాట. అయినప్పటికీ మనకి ఇక్కడ 1% అనేది పెనల్టీ అనేది పడుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఎక్సెల్ షీట్లో మీకు క్యాలిక్యులేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు చూసుకుంటే మనం ఫస్ట్గా వచ్చేసి కరెంట్ ఏజ్ వచ్చేసి 29 తీసుకుందాం. అంటే మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి మీరు దీంట్లో పీపీఎఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత కార్పస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి మీకు ఈ ఎక్సెల్ షీట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఇయర్లీ వైజ్ అండ్ మంత్లీ వైజ్ తీసుకున్నాను. మనకి ముందుగా చెప్పాను ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యాక్స్ వచ్చేసి 1,50,000 అనమాట. మనం ఇయర్లీ వైజ్ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 16 years వేసాను. ఎందుకంటే నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్ అనేది మనకి జీరోగా కన్సిడర్ చేసుకుంటారు, మిగతా 15 years వచ్చేసి 15 yearsగా కన్సిడర్ చేస్తారనమాట. అంటే మనము టోటల్ 16 years అనేది అమౌంట్ అనేది ఉంచాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నేను 7.10 తీసుకున్నాను అనమాట. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అది నేను తీసుకున్నాను. మనకి యావరేజ్గా డిఫరెంట్ రేట్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా, మనకి ఎవ్రీ క్వార్టర్లీ బేసిస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకి 7.10 అనమాట. మనకి హైయెస్ట్ వచ్చేసి 12%, బట్ యావరేజ్గా తీసుకుంటే మనకి 8% వరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 7.1% ఇంట్రెస్ట్ రేట్తో మనకి మెచ్యూరిటీ వాల్యూ 45,17,702 రూపీస్ అనమాట. ఇంకోటి మనము కార్పస్ అనేది పెంచుకుంటూ పోతే లైక్ ఎక్స్టెండ్ చేసుకుంటే 15 years ఎక్స్టెండ్ చేసుకుంటే అదే ఇంట్రెస్ట్ రేట్ మనకు వర్కౌట్ అయితే మనకి లాస్ట్గా వచ్చే మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 1,67,08,575 రూపీస్. ఇట్లా మనకి కార్పస్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ మంత్లీ వైజ్ చూసుకుంటే సేమ్ 12,500 రూపీస్ మీరు మంత్లీ వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ మంత్స్ వచ్చేసి మనకి 192 అండ్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అండ్ మన కార్పస్ వచ్చేసి సేమ్ 45,17,702 రూపీస్. అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్స్టెండ్ చేసుకుంటే 180 months ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి లాస్ట్గా వచ్చే కార్పస్ 1,67,08,575 రూపీస్ అనమాట. ఇట్లా మీరు ఇయర్లీ చూసుకున్న మంత్లీ చూసుకునే మనకి అనేది అంత కార్పస్ అనేది వస్తుంది అనమాట. ఇంకోటి మీరు అండ్ మీ వైఫ్ ఇండివిజువల్గా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. లైక్ సేమ్ ఇన్వెస్ట్మెంట్ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ 16 తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 7.10 తీసుకుంటే మనకి వచ్చే మెచ్యూరిటీ వాల్యూ సేమ్ 45,17,702 రూపీస్ అనమాట. మనకి సేమ్ అట్లనే ఎక్స్టెండ్ చేసుకుంటే ఇయర్లీ వైజ్ చూసుకున్నా మంత్లీ వైజ్ చూసుకున్నా మీరు ఇక్కడ చూసుకుంటే 1,67,00,000
8,575 రూపీస్ అనమాట. మీరు టోటల్గా కన్వర్ట్ చేసుకుంటే 3,34,17,150 రూపాయలు అనేది మీరు కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి ఎట్లా మీ కార్పస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు.